నమస్తే, నా పేరు ములగపాటి శివరామకృష్ణరాజు. అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం రంగాపురం గ్రామ వాస్తవ్యాన్ని. నాకు ఈరోజు అనపర్తి ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీనికి నేను మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్ గారికి, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారికి, మాజీ అధ్యక్షులు రాధా గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు గారికి, అదేవిధంగా జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక సామాన్య కార్యకర్తగా మా నాన్నగారు తన ప్రయాణాన్ని 1983లో భారతీయ జనతా పార్టీలో ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆయన పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన ఇన్ని రోజులు పార్టీలో అనేక దశల్లో మండల అధ్యక్షుడిగా, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా అనేక దశల్లో పనిచేశారు. నేను కూడా చిన్నప్పటి నుంచి జాతీయవాదాన్ని పొనుకుపుచ్చుకున్న కుటుంబంలో పుట్టడంతో నేను భారత ఆర్మీలో మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో 17 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవీ విరమణ తీసుకుని వచ్చాను. దాని తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుని బెక్కవోలు మండలాధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేసి దాని తర్వాత పార్టీ నాకు నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించింది. గత సంవత్సర కాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుంది. నేను చేసిన కృషిని పార్టీ గుర్తించి ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి బీజేపీకి ఇక్కడ అనపర్తి సీటు కేటాయించడంతో నాకు ఈ అవకాశం వరించిందని నేను భావిస్తున్నాను. ఈ ఒక కార్యకర్తకి ఈ అవకాశం ఇవ్వడంతో మా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. అలాంటిది మీకు సీట్ వస్తుందని ఊహించారా? నేను సింగిల్గా మాకు పొత్తు ఉంటుందా ఉండదా అన్నది కూడా మాకు తెలియదు. పార్టీని బలోపేతం చేయడం ముఖ్యోద్దేశంగా నేను పనిచేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో పనిచేయడం కోసం ఒక కన్వీనర్ నియమిస్తారు. నా నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినప్పుడు నా నియోజకవర్గాన్ని పార్టీ బలోపేతం, సంస్థాగతంగా బలోపేతం చేయాలని, పార్టీని నేను సింగిల్గా పోటీ చేస్తే కంటెస్ట్ చేయాలని నా ప్రయత్నాల్లో అన్నీ నేను చేయడం జరిగింది. కానీ పొత్తులో ఎవరికి సీట్ వస్తుంది, ఏ నియోజకవర్గానికి వస్తుంది అన్నది ఎప్పుడూ ఊహించలేదు. అనపర్తికి ఈ సీటు కేటాయించడం, తద్వారా ఇక్కడ నేను పనిచేసి ఉండడం, అక్కడ ఉన్న ఆ పనిని పార్టీ గుర్తించడం అన్నది ఒక అద్వితీయమైన అంశం. దాన్ని నేను కూడా ఎప్పుడూ ఊహించలేదు. ఈ అనపర్తి సీటు పొత్తులో భాగంగా అందులో ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కలుగుతుంది అన్నది నాకు ఒక కల్లాంటి విషయం. కానీ ఒక సామాన్య కార్యకర్తకి అవకాశం కల్పించినందుకు భారతీయ జనతా పార్టీకి, ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, ఒక సామాన్యుని కూడా రాజ్యాంగ హోదా వరకు తీసుకెళ్లగల పార్టీ భారతీయ జనతా పార్టీ, కష్టపడిన వాడిని గుర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్తారు. అది నా ద్వారా ఇవాళ నిరూపితం అవడం వల్ల మా కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు మీ పార్టీలో. అలాంటిది మీకు ఒక అవకాశం వచ్చింది అంటే దేని ద్వారా వచ్చింది అనుకుంటున్నారు? అంటే మీరు అంటే మీలో ఉన్న అర్హత ఏంటి? దాన్ని సీనియర్లు ఇప్పుడు పనిచేస్తున్నారండి. అంటే నేను వచ్చిన తర్వాత పార్టీని డెవలప్ చేయడం కోసం మా నాన్నగారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. దాని ద్వారా నేను మండలాధ్యక్షుడిగా పనిచేశాను. ఎక్కడైతే మండలంలో కొద్దిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఉందో నాకు ఆ బాధ్యత అప్పగించారు. అది సమర్థవంతంగా నిర్వహించడంతో మిగిలిన అందరికన్నా ఇప్పుడు వయసు రీత్యా ఎక్కువ పనిచేయవలసిన అవసరం రావడం. రెండోది, నేను సైన్యంలో పనిచేయడం, కొద్దిగా సామాజిక పరంగా గౌరవం, గుర్తింపు ఉంటుంది. రెండో విషయం, పార్టీని సంస్థాగతంగా చిన్నప్పటి నుంచి మాకు జాతీయవాద భావాలు, పార్టీ గురించి విధి విధానాలు అన్నీ వంట పట్టించుకున్న విషయం కాబట్టి పార్టీ గురించి మాకు పరిపూర్ణంగా సంస్థాగత బలోపేతం గురించి తెలిసిన విషయంతో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాకు ఈ బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం, ఈరోజు ఈ సీట్ అనపర్తి కేటాయించడం ద్వారా నాకు ఈ అవకాశం కలిగిందని నాకు అనిపిస్తుంది విషయం అది.